ప్రభు అయిన యేసుక్రీస్తునామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీకు 3 మాటలు తెలియజేస్తాను. ఫస్ట్ మాట ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దీంట్లో ఫస్ట్ మాట ఏంటంటే అండి, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. రెండో మాట ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనమండి. 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. ఏంటంటే దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మూడో మాట సంఖ్యాకాండము 18వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 18:4 వారు నీతో కలిసి ప్రత్యక్షపు గూడారములోని సమస్త సేవ విషయములో దాన్ని కాపాడవలెను. ఇక్కడ లాస్ట్ మాట ఏంటంటే సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అందరి కొరకు ప్రార్థన చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మా రాజా, మీకే నామములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో అయ్యా ఈ దినమున ప్రభువా మేము మీతో కూడి ప్రభా ఆరాధించడానికి సహాయం చేశారు. మీకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ వాక్యం విన్న వారిని ప్రభువా దీవించండి తండ్రి. వారి హృదయం తెరవండి ప్రభువా. మీరే కాపాడండి. వారికి మంచి వివేకాన్ని మంచి జ్ఞానం కలగజేయండి మీరే దీవించండి తండ్రి. కాపాడమని సహాయం దయచేయండి ప్రభా. వాళ్ళ సేవ విషయంలో మీరే తోడండి ప్రభా. మీ వాక్యాన్ని చదివిస్తుంది ప్రభా. మిమ్మల్ని ఆరాధించేవారు ప్రభా ఆత్మతోనూ సత్యంతో ఆరాధింపవాలన్నారు ప్రభా. మేము కూడా మిమ్మల్ని అలా ఆరాధింపవాళ్ళకు సహాయం దయచేయండి ప్రభా. మీరే కాపాడమని సహాయం దయచేయండి ప్రభా. మీ సేవ విషయంలో ప్రభా మేమేమీ వెనకడకుండా ఉండకు సహాయం దయచేయమని, మీరే దీవించమని సహాయం దయచేయమని కాపాడమని ప్రభా. పేదరితో అన్నావు ప్రభా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అన్నావు ప్రభా. మీరే సహాయం దయచేయండి, దీవించమని సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రదం నామమున ప్రార్థన చేసి మా ప్రభు గొప్ప తెచ్చుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.